మరి ఈరోజు ముఖ్యంగా ఇంద్రానాథ్ గారు అనేక రంగాలు పోరాటం చేసిండ్రు. నిరుద్యోగుల పక్షంలో వాళ్ళ టీం అంతా నిలబడి చిక్కడిపల్లికెళ్ళి వచ్చిన వాళ్ళు, లైబ్రరీకెళ్ళి వచ్చిన వాళ్ళు, అమీర్పేట వాళ్ళు, మరి ఓయికెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ కూడా నిరుద్యోగుల పట్ల నిలబడి అలుపెరగని పోరాటం చేస్తుండ్రు. అందులో ముఖ్యమైన భూమిక పోషిస్తున్న ఇంద్రానాథ్ గారు ఇప్పుడు మేము ముందు మాట్లాడతాం. అన్న అందరూ ఒక 2 నిమిషాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ ఎట్లా వచ్చిందని చెప్తా. మీరు కనుక మొత్తుకుంటే మా సమస్యలు పరిష్కారం కావు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎట్లా వచ్చింది, మమ్మల్ని ఎట్లా వాడుకున్నది, మేము ఏం బాధపడుతున్నాం, ఆ సమస్యలను ఒక 2 నిమిషాలు చెప్పి వెళ్ళిపోతా. మీరు అట్లే అరిస్తే ఆ సమస్య వాళ్ళకి వినబడదు, టీవీ వాళ్ళకు కూడా వినబడదు. దయచేసి అర్థం చేసుకోండి. సభ పైన ఉన్న కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ముఖ్యంగా నిరుద్యోగులకు ముందు వరుసలో మమ్మల్ని కూర్చోబెట్టిన దేవిరెడ్డి సూర్యరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు వస్తాను కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ వస్తుంది, మెగా డిఎస్సీ వస్తుంది, పిల్లలందరినీ ఊసిగొల్పి ఇలా 18 మంది నిరుద్యోగులు సరిపోతే కనీసం మాట్లాడిన కోదండరాం గారు ఇలా మీ మంత్రి పదవి కోసం, మీ ఎమ్మెల్యే కోసం మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇలా నిరుద్యోగులు అంత కష్టపడుతుంటే రోడ్లకు ధర్నాలు, రాస్తారోకోలు, దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో, ఓయూలో ఇంతమంది నిరుద్యోగులు కష్టపడుతుంటే కనీసం మాట్లాడడానికి మనసైనా రాలేదా కోదండరాం గారు? కోదండరాం గారు మీరు మా దగ్గరకు వచ్చి 2 సీట్లు ఊడబీకండి, కేటీఆర్ కేసీఆర్ సీట్లు ఊడబీకండి, మేము ఉద్యోగాలు ఇస్తాను. అసలు ఊడగొట్టాల్సింది మిమ్మల్ని. ఎందుకంటే ఈ తెలంగాణ నిరుద్యోగులను ఎంత ఘోరంగా వాడుకొని మీరు అధికారంలో వచ్చిన విషయం ఇలా క్లారిటీగా అర్థమవుతుంది. అన్న మీకు మాటిస్తున్నా, సాయిబాబా గుడి మీద ఆనే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని రానియం. ఇక అయిపోయింది దుకాణం, కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ చేయాలిగా. ఇది మా నిరుద్యోగుల తరఫు నుంచి సాయిబాబా గుడి మీద ఆనేసి చెప్తున్నా. ఇక కాంగ్రెస్ పార్టీ రానివ్వం కూడా. ఈ నిరుద్యోగుల నుంచి మేము రానివ్వం కూడా. అదేవిధంగా ఇలా చాలా మంది నిరుద్యోగులు చనిపోయారు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడలేరు. కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు మెంబర్లు కూడా కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించే ప్రయత్నం కూడా చేయట్లేరు. ఇలా మేము ఏం అడుగుతున్నాం, ఇలా మీరు ఎన్నికల కూడా చేయట్లేరు. ఇలా మేము ఏం అడుగుతున్నాం, ఇలా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు రాహుల్ గాంధీ అని చిక్కడపల్లి లైబ్రరీ తీసుకొచ్చి ఓడ దాటిన బోడమలన పరిస్థితి ఇలా తీసుకొచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా బల్మూరి వెంకట్ నయ వంచన నయ మోస యువకులం నాకులం అనే బల్మూరి వెంకట్ ఎక్కడ పోయినావు? ఎక్కడయ్యా బల్మూరి వెంకట్? మంత్రి పదవి వచ్చిందా? మంత్రి హోదా వచ్చిందా నీకు? మంత్రి హోదా వచ్చిందా? ఇలా మమ్మల్ని ఇలా నిరుద్యోగులని, జియో40 సోదరులను, జియో29 సోదరులను, అదేవిధంగా పోలీసు ఉద్యోగుల నిరుద్యోగులను అందరినీ వాడుకొని ఇలా మంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి బల్మూరి వెంకట్ గారు. మా బాధలు కనబడతలేదా మీకు? కనబడతలేదా? కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఎక్కిన పల్లి బొట్టాలు నడుకోవడానికి ఎవరు లేడు. మేము కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ మెట్లెక్కినప్పుడు మీ దాంట్లో అసలు ఊచున్నాడు కూడా లేడు. అసలు మేము కాంగ్రెస్ పార్టీని వెళ్ళిన తర్వాత అందరినీ ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఎలా గెలిపించాలి, ఎలా చేయాలి చెప్తే ఇలా అధికారంకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఇలా మోసం చేస్తున్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులు అందరూ కూడా ఒక్క తాటిగా వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పడితే ఎక్కడ కొట్టి సంపరి. మన బాధ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకేం చేద్దాం చెప్పరి? ఎన్నిసార్లు తను చేయాలి, ఎన్నిసార్లు రాస్తారోకోలు చేయాలి? ఎక్కడ కనబడితే ఎక్కడ ఏ ఎమ్మెల్యే కనబడినా, ఏ ఎమ్మెల్యే ఉన్నా కొట్టని. ఫస్ట్ కొట్టిన తర్వాతే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మా బాధ, కడుపు కోత, ఇన్ని సమాజాలు దాదాపుగా 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇది 3వ సంవత్సరం. ఒక్క నోటిఫికేషన్ లేదు. 60,000 ఒక ఆయన అంటాడు, 60,000 ఇచ్చినా, 70,000 ఇచ్చినా, 90,000 ఇచ్చినా లడ్డు వేలం పాట బాడినట్టు. సిగ్గుందా మీకు? పిజ్జాలు, బర్గర్లు తిని ఏసీ రూమ్లో కూర్చొని మా బాధలు మీకు తెలుసా? లడ్డు వేలం పాట పాడినట్టు మమ్మల్ని ఇలా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చాలా సమస్యలు ఉన్నాయి. జియో49 కానీ, జియో29 కానీ, జియో46 కానీ, అదే అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు కూడా రామన్నకు తెలుసు. కాబట్టి ఈ ఒక్కసారి ఈ ప్రభుత్వాన్ని, ఈ దగాకోరి ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెక్స్ట్ సారి మనం అందరం కూడా, నిరుద్యోగులందరూ కూడా
తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఇంతటి అవకాశం ఇచ్చిన సుధిరెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ తమ్ముడు. ఇప్పుడు చెల్లె ఉస్మానియా